నరసరావుపేట వాసవి డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు. వాసవి డిగ్రీ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జాతీయ పతాకాన్ని కళాశాల డైరెక్టర్ వీరిశెట్టి శ్యామ్ కుమార్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ కె చంద్రశేఖర్ గారు, పీటీ సార్ మరియు కళాశాల అధ్యాపకులు హాజరయ్యారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపిస్తూ తమ ప్రగాఢ దేశభక్తిని వ్యక్తపరిచారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ ముఖ్య అతిథులు మరియు అధ్యాపకులు ప్రసంగించారు. కళాశాల ప్రాంగణంలో ఈ వేడుకలు ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి. Salute! Order! All staff and students, Republic Day wishes my Vasavi family, staff and my students. All students is ఈ రిపబ్లిక్ డే యొక్క ఎందుకు రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం, మనం ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి వినే ఉంటారు. కానీ మనం ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నామంటే, మన యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు నుంచి మన గవర్నెన్సీ కానీ ఏదన్నా కానీ మనకు స్వతంత్రం, ఫుల్ స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి ఈ దినాన్ని మనం తరతరాలు కూడా గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 తర్వాత రిపబ్లిక్ డేని కూడా మనం అందరం కూడా అన్ని విభాగాల్లో, అన్ని కళాశాలలో కానీ, అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ, అన్ని చోట్ల కూడా జరుపుకోవడం జరుగుతుంది. దీన్ని మనం మర్చిపోకూడదు. మీరందరూ కూడా నేను ఎప్పుడూ చెప్తున్నది ఒకటే, ముందు మన కాలేజ్ అంటే ఒక క్రమశిక్షణ. వాసవి డిగ్రీ కాలేజ్ అంటే క్రమశిక్షణకు మారు పేరు అనే పేరు తేవాల్సిన బాధ్యత మన ఆల్ ఫ్యాకల్టీస్ అండ్ మన స్టూడెంట్స్ భుజాల మీద ఉంది. అది మీరందరూ కూడా మర్చిపోవద్దు. దయచేసి క్రమశిక్షణ ఉంటే, నేను ఎప్పుడూ ఇచ్చే స్పీచ్ ఇదే, మీరందరూ ఎంత క్రమశిక్షణగా మెలిగితే మీ లైఫ్ అంత క్రమశిక్షణగా ఉంటుంది. కాబట్టి ఎంతోమంది సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు, వారందరూ పడిన కష్టానికి ఈరోజు మనం స్వతంత్రంగా ఏ పనైనా చేసుకొని ఇలా స్వతంత్రంగా గడపగలుగుతున్నామంటే వాళ్ళందరినీ కూడా స్మరణ చేసుకోవాలి. వాళ్ళందరూ ఎంతో క్రమశిక్షణతో వాళ్ళు అనుకున్న సంకల్పానికి ఎంతో ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా నిలబడి సాధించారు. కాబట్టి ఇన్ని తరాల వారైనా
వాళ్ళు మన చరిత్రలో మాట్లాడుకుంటున్నాం. మన స్టూడెంట్ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభలో మీరు ఖచ్చితంగా కూడా చరిత్రలో నిలవాలని ఆశిస్తున్నాను. మీరందరూ క్రమశిక్షణతో బాగా చదువుకొని మన కళాశాలకు మనకి మంచి పేరు తీసుకొచ్చి మీరు కూడా భవిష్యత్తులో చరిత్రలో మీరు కూడా ఒకరుగా ఉండాలనేది నా ఆకాంక్ష. మీలో చాలామందిని ఒక ఐపీఎస్లో కానీ ఐఏఎస్లో కానీ లేదా ఎనీ కోర్సెస్ మీకంటూ చరిత్ర సృష్టించుకోమని నేను ఆశిస్తూ మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతూ